ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఏ సినిమా రూపొందినా త్రివిక్రమ్ కూడా నిర్మాతే. కథనం సెట్ చేస్తాడు. లక్కీ భాస్కర్, మ్యాడ్, టిల్లు స్క్వేర్, మ్యాడ్ స్క్వేర్, డాకు మహారాజ్ వంటి వరుస హిట్స్ తో రైటర్ కమ్ డైరెక్టర్ గా కంటే నిర్మాతగానే ఎక్కువ సంపాదించాడు డైరెక్టర్ త్రివిక్రమ్. గురూజీ నిర్మాతగా ఫుల్ బిజీ. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఉందంటే పోస్టర్ పై ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ ఉండాల్సిందే. నాగవంశీతో కలిసి త్రివిక్రమ్ భార్య సౌజన్య నిర్మాతగా వ్యవహరిస్తోంది. సుకుమార్ చాలా కాలంగా మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి వర్క్ చేస్తున్నాడు. శిష్యుడు బుచ్చిబాబు తీసిన ఉప్పెన సినిమాకు మైత్రితో పాటు కో పార్ట్నర్ గా వ్యవహరించాడు. పుష్ప 2 విషయంలోనూ రెమ్యునరేషన్ గా కాకుండా వాటా రూపంలో పెద్ద మొత్తమే తీసుకున్నాడట. పెద్ద సినిమా కూడా మైత్రి, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తోంది. ఇవన్నీ చూసిన రాజమౌళి తనకున్న గ్లోబల్ ఇమేజ్ కు రెమ్యునరేషన్ ఒక్కటే కాకుండా భారీ ఇన్కమ్ కోసం నిర్మాతలతో చేతులు కలుపుతున్నాడని తెలిసింది. రాజమౌళికున్న క్రేజ్ అంతా ఇంత కాదు. రెమ్యునరేషన్ మాత్రమే అంటే క్రేజ్ కు తగ్గట్టు దక్కడం లేదట. త్రివిక్రమ్, సుకుమార్ వంటి దర్శకులతో పోల్చుకుంటే పెద్ద వేరియేషన్ కనిపించడం లేదు. అందుకేనేమో త్రివిక్రమ్, సుకుమార్ల ప్రొడక్షన్ లోకి దిగాడు. జస్ట్ పేరుకే బ్యానర్ గాని ప్రొడ్యూసరే అన్ని చూసుకుంటారు. మహేష్ మూవీతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో బిజినెస్ కూడా ఓ లెవెల్లో ఉంటుంది. ఈ లెక్కలన్నీ రాజమౌళికి 100 కోట్లు తీసుకొస్తాయట. తెలుగులో మళ్ళీ పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది. చేసుకుంటే అందరూ ఒకేసారి పెళ్లి చేసేసుకుంటారు, లేదంటే ఆ ఊసే ఎత్తరు. అఖిల్, వరుణ్ తేజ్ బ్యాచులర్ లైఫ్ కి టాటా చెప్పేస్తే కొత్త సంవత్సరంలో పెళ్లి కొడుకు కాబోతున్న ఆ మెగా హీరో ఎవరో చూద్దామా. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి 7 ఏళ్ల ప్రేమ కథకు పెళ్లితో శుభం కార్డు పడింది. ఈ మధ్య తల్లిదండ్రులు కూడా అయ్యారు. మెగా ఫ్యామిలీ నుంచి సాయి దుర్గతేజ్ పెళ్లిపేటలు ఎక్కుతున్నాడు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తేజు 2026లో పెళ్లి చేసుకుంటారని తెలిపాడు. 2 సార్లు ప్రేమలో ఫెయిల్ అయిన తేజు ఈసారి పెద్దలు కుదిర్చిన పెళ్లే చేసుకుంటాడని తెలిసిందే. పెళ్లిళ్ల సీజన్ మళ్లీ మొదలైంది. విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్మెంట్ గురించి ఇద్దరు బయటపడకుండా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. అయితే ది గర్ల్ ఫ్రెండ్ ఈవెంట్ లో రష్మికకు ముద్దు పెట్టడంతో నిశ్చితార్థం జరిగిందన్న టాపిక్ మళ్లీ తెరపైకొచ్చింది. వచ్చే ఏడాది పెళ్లిపేటలు ఎక్కుతారా లేదో వాళ్ళకే తెలియడం లేదు. ఎవరికి వాళ్ళు సినిమాలకు సైన్ చేస్తున్నారే కానీ 7 అడుగులు ఎప్పుడు వెయ్యాలో తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నారు. పెళ్లెప్పుడని శర్వాని అడిగితే ప్రభాస్ చేసుకున్నాక చేసుకుంటాను అన్నాడు. ఇలా మాటలతో తప్పించుకున్న శర్వానంద్ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడే కానీ డార్లింగ్ మాత్రం పెళ్లి సంగతి మర్చిపోయాడు. 46 ఏళ్లు రావడంతో ప్రభాస్ ను బ్యాచులర్ గా చూడడానికి ఫ్యాన్స్ అలవాటు పడిపోయారు. ముదురు బ్యాచులర్ టీంలో ఇంకా 3 రామ్, అడవిశేష్, సందీప్ కిషన్ ఉన్నారు. వీళ్ళందరిలో అడవిశేష్ చాలా సీనియర్. చూస్తుండగానే 40లోకి అడుగు పెట్టేశాడు. పెళ్లి గోల లేకుండా సినిమాలపై కాన్సన్ట్రేషన్ చేస్తూ బిజీ అయిపోయాడు. రామ్ యంగ్ హీరో అన్న పేరే కానీ 37వ ఏట అడుగు పెట్టేశాడు. 16 ఏళ్ల టైంలో దేవదాస్తో ఎంట్రీ ఇచ్చిన 2 దశాబ్దాలు దాటినా పెళ్లి ఊసెత్తకుండా జాగ్రత్త పడ్డాడు. మ్యారేజ్ అనే సంగతి మర్చిపోయి నటించేస్తున్నారు. రామ్ కంటే 1 సంవత్సరం పెద్దవాడైన సందీప్ కిషన్ పరిస్థితి కూడా ఇంతే. నిన్నటి వరకు అఖండ 2 షూటింగ్ కోసం కష్టపడ్డ బాలకృష్ణ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టాడు. సినిమా పాన్ ఇండియాగా రిలీజ్ అవుతోంది. ముంబైలో జరిగిన ఈవెంట్ లో ప్రమోషన్ స్టార్ట్ చేసిన బాలయ్య ఓవర్సీస్ పై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. అక్కడే 3 రోజులుండి ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న అఖండ 2 ప్రమోషన్ కి ఇంకా ఎక్కువ టైం లేదు. 15 రోజులు మాత్రమే ఉండడంతో స్పీడప్ చేశారు. ముంబైలో టీజర్ రిలీజ్ చేసిన హిందీ ఆడియన్స్ ను కవర్ చేసిన బాలయ్య 18న విడుదల చేసే సెకండ్ సాంగ్ కోసం వైజాగ్ కి వెళ్తున్నాడు. బాలకృష్ణ, సంయుక్త మీనన్ పై ఈ పాటను తీశాడు దర్శకుడు. అఖండ 2 రైట్స్ భారీ రేట్లకు అమ్ముడు కావడంతో అన్ని ఏరియాలను కవర్ చేయాల్సి వస్తోంది. కన్నడ వెర్షన్ కోసం చిత్రం యూనిట్ 21న బెంగళూరుకు వెళ్లి అక్కడే ట్రైలర్ ను రిలీజ్ చేస్తారు. ఈ కార్యక్రమానికి కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హాజరయ్యే ఛాన్స్ ఉంది. అలాగే నార్త్ లో మరొక ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. అఖండ 2 ముందు చాలా పెద్ద లక్ష్యమే ఉంది. ఓవర్సీస్ లో ఇంతవరకు వీరసింహారెడ్డి తప్ప 2 మిలియన్ కలెక్ట్ చేసిన సినిమా మరొకట్లేదు. అయితే అఖండ 2 ఓవర్సీస్ రైట్స్ మాత్రం 15 కోట్లు కమడయ్యాయి. 4 మిలియన్స్ కలెక్ట్ చేస్తేనే పెట్టుబడి వస్తుంది. రిస్కీ టాస్క్ ముందుండడంతో బాలయ్య రంగంలోకి దిగి ఓవర్సీస్ లో ప్రమోషన్ చేయడానికి ప్లాన్ చేశాడు. అఖండ 2 4 మిలియన్ మార్కు చేరితే గానీ ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ కాదు. దీంతో రిలీజ్ కి ముందు బాలయ్య అమెరికాకు చేరుకుని అఖండ 2ను గట్టిగా ప్రమోట్ చేస్తాడట. సినిమా డిసెంబర్ 5న థియేటర్లోకి వస్తున్న 3 నుంచి అమెరికాలో ప్రమోషన్స్ ని స్టార్ట్ చేస్తారు. అఖండ 2 3D ఫార్మాట్ ట్రైలర్ ని ఫ్యాన్స్ కోసం ఐమాక్స్ లో ప్రదర్శించగా క్వాలిటీ షాక్ ఇచ్చింది. సినిమా కూడా ఇలాగే ఉంటే 3D ఫార్మాట్ టికెట్ కు ఓ రేంజ్ లో డిమాండ్ ఉండే ఛాన్స్ ఉంది. శ్రీదేవి తన కూతురు జాన్వి విషయంలో చేసిన తప్పు రవీనా టండన్ కు ఒక పాఠంగా మారింది. తన కూతురు రషా తడాని విషయంలో శ్రీదేవిలా ఆలోచించకుండా జాగ్రత్త పడింది. టాలీవుడ్ ఆఫర్ రాగానే స్టారా, యంగ్ హీరోనా అని
చూడకుండా ఓకే చేసేసింది. రషా ఏ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తుందో చూద్దామా? శ్రీదేవి బతికున్నప్పుడే జాన్వి ధడక్ మూవీతో వెండి తెరకు పరిచయమైంది. అదే టైంలో తెలుగు నుంచి పెద్ద ఆఫర్స్ వచ్చినా శ్రీదేవి పట్టించుకోలేదు. చివరికి తెలుగు సినిమా దేవరతో హిట్ కొట్టి పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకుని పెద్ద ఆఫర్ అందుకుంది. ఈ లెక్కలన్నీ చూసిన రవీనా కూతురికి తెలుగు ఆఫర్ రాగానే ఓకే చెప్పేసింది. RX100 మంగళవారం తీసిన అజయ్ భూపతి, రమేష్ కొడుకు జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్న సినిమాలో రషా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. పోస్టర్ రిలీజ్ చేస్తూ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. రవీనా టాండన్, అనిల్ తడాని గారాల పట్టి రషా తడాని ఆజాద్ అనే సినిమాతో వెండి తెరకు పరిచయమైంది. సినిమా ఫ్లాప్ అయినా ఇందులోని స్పెషల్ సాంగ్ లో రషా డాన్స్ కు, ఎక్స్ప్రెషన్స్ కు యూత్ ఫిదా అయింది. సినిమా హిట్ కాకపోయినా రషా మాత్రం తక్కువ టైంలో ఇండియా వైడ్ గా పాపులర్ అయింది. రషా తడాని యాక్టింగ్ చూసి తల్లి షాక్ అయింది. కూతురి గురించి ఓ ఇంటర్వ్యూలో రవీనా మాట్లాడుతూ, రషా 3 నెలల వయసు నుంచే ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ పలికించిందని, అద్దం ముందు నిలబడి ఏడుస్తున్నట్లుగా నటించేదని చెప్పుకొచ్చింది. చిన్న వయసులో అద్దం ముందు నిల్చుని నటించాలన్న ఆలోచన ఎలా వచ్చిందో అర్థమయ్యేది కాదు. ఎవరో గొప్ప నటి ఆత్మ రషాలో ఉందేమోనని నా తల్లి అనేది అంటూ కూతురి జ్ఞాపకాలను పంచుకుంది రవీనా. 2026 మెగా హీరోలకు గ్రాండ్ వెల్కమ్ పలుకుతోంది. సంక్రాంతి పండక్కి మనశంకర వరప్రసాద్ గారితో మెగా సందడి స్టార్ట్ అవుతోంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సినిమాలు క్యూ కడుతున్నాయి. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మార్చి 27న రిలీజ్ అవుతోంది. మరి పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేది ఎప్పుడు? ఫ్లాపుల్లో ఉన్న మెగా హీరోలకు ఓజీ సక్సెస్ ఊపిరిపోసిందే. చిరంజీవి, పవన్ కళ్యాణ్, సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ ఒక్కరేంటి అందరూ ఫ్లాపుల్లో ఉండగా ఓజీ హిట్ మెగా కాంపౌండ్ కు కిక్కెక్కించింది. 2025 మెగా సక్సెస్ఫుల్ ఎండింగ్ 2026 పై ఆశలు భారీగా పెంచింది. దీనికి తగ్గట్టే మెగా హీరోల సినిమాలు థియేటర్స్ లో క్యూ కడుతున్నాయి. 2026లో ఒక్కో నెలను ఒక్కో మెగా హీరో పంచుకున్నాడు. ముందుగా జనవరిలో సంక్రాంతి పండక్కి చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా మన శంకర వరప్రసాద్ గారు రిలీజ్ అవుతోంది. గ్లిమ్స్ ఫస్ట్ సింగిల్ ప్రోమో సినిమాపై అంచనాలు పెంచేశాయి. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పూర్తయి చాలా రోజులయ్యింది. ఓజీ సక్సెస్ ఆనందాన్ని మెగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఏడాదే ఉస్తాద్ ను తీసుకురావడం కంటే గ్యాప్ ఇచ్చి 2026లో తీసుకురావాలి అన్న ఆలోచనలో పవన్ ఉన్నాడు. 2026లో సినిమా లేదన్న లోటు లేకుండా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 12న రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. జనవరిలో అన్నయ్య, ఫిబ్రవరిలో తమ్ముడు, ఇక మార్చి 27న రామ్ చరణ్ పెద్దితో వస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన చిక్రీ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.